అనేక ప్రాంతాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఐక్యత కోరుతూ ఐక్యత కోరుతున్నటువంటి యానపాల గ్రామంలో మరి ఈ రోజు జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత అందరూ కూడా మూకుమ్మడిగా ర్యాలీగా పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి జెండా ఆవిష్కరణ సీనియర్ నాయకుడు శ్యామ్చంద్ గారు రైతు కుల సంఘం నాయకుడు ఎగిరించాలని కోరుతున్నాం. अमर है अमर है अमर है अमर है
నాయకత్వం. మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. నిరుద్యోగము నిరాశ నేడు, అయ్యో నిరుద్యోగము నిరాశ నేడు, అడుగడుగున సమాజాన్ని ఆవరించెరా. రాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, రావాలి రావాలి యువ సమాజము. స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, బలె బలె స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థమే సమాజాన్ని స్వారి చేజరా. మన సమాజము మారాలి మారాలి మన సమాజము, రావాలి రావాలి మన సమాజము. ప్రజాస్వామ్యము పేరా పదవుల వేట, ప్రజాస్వామ్యము పేరా పదవుల వేట, ప్రజలను మరిచి ప్రజాధనము పంపకాలురా. మన సమాజము మారాలి మారాలి మన సమాజము, రావాలి రావాలి మన సమాజము. కులమత భేదం ప్రాంతీయ తత్వం, బలే కులమత భేదం ప్రాంతీయ తత్వం, ద్వేషాలే కాలకూట విషముగక్కెరా. మన సమాజము మారాలి రావాలి మన సమాజము. ఏదో మూల విప్లవోద్యమ జ్వాల, ఏదో మూల విప్లవోద్యమ జ్వాల, రగిలి రగిలి సమాజాన్ని నాంది పలుకురా. మన సమాజము మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. మన ఏనుగుబాల గ్రామ రైతు కూలీ సంఘం నాయకులు కామ్రేడ్ శాంసన్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. వీళ్ళంతా నా వెనక ఉన్నోళ్ళ ఈ పాటల పనిచేసి వాళ్ళు మరణించినారు కాబట్టి వాళ్ళ గురించి సంతాపం చేసుకున్న వాళ్ళని మేము ఒక వారం నుండి ట్రై చేసి కాసి ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. కాబట్టి 1982లో రామన్న గౌడి గ్రామంలోన ఏకాగ్రయంగా మా మామని సర్పంచం చేసినాడు కాబట్టి ఈ గ్రామంలోనే మా మామ సర్పంచ్ పనిచేసినాడు. తర్వాత ఎల్లప్ప సిన్నాయన కూడా 15 సంవత్సరాలు చేసినాడు ఈ గ్రామంలోనే. టైలర్ హనుమంతన్న, చంద్ర పుల్లారెడ్డి, రామన్న గౌడు, మరి అట్లా మా సుందరమ్మ, మా నరసన్న, సింగనేటి నరసన్న, మదన మహారెడ్డి, బాసిరెడ్డి, అట్లా వచ్చి సీమోను, ఏలియా, ఎర్రన్న, వీళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేసి కాసి ఈ గ్రామంలో ముందుకు తీసుకుపోయారు. కాబట్టి వాళ్ళని మరణించిన దానికి వాళ్ళని మేము తెలుపుకున్న దానికేసి ఈ సభను పెట్టినాము. కాబట్టి ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ ఈ మా గ్రామంలోన మాకందరికీ సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము. మేము ఊరిలో ఏది చేసినా కానీ చాలా ఊరు ఐకమత్యంతో ఉంది. రామన్న గౌడు చేసిన ఘనఖాత ఇది. మరి నిజంగా చెప్పాలంటే మా ఊరిలోన 57 ఎకరాలు దేవుని మాన్యం ఉంది. దేవుని మాన్యం ఉంటే ఈ పొద్దు పేదలకే రామన్న గౌడు పంచిపోయినాడు. కాబట్టి దాని నుండి మేము ఎలా బతుకుతుండము, మనం ఎంతో గొప్పగా చెప్పుకునేది కాదు. ఆయన చేసిన మేలే మాకు ఘనత. నిజంగా చెప్పాలంటే మా గ్రామంలోన మా గ్రామం అంతా ఫేచగా ఎక్కడ లేదు. మీరు ఎన్నో అనుకోవచ్చు, ఎన్నెన్ని ఊర్లలో ఎన్నో త్యాగాలు చేసుకేసి ఒకరికొకరు కొట్టుకుంటుండ్రు. మా గ్రామంలోనైతే అట్టాడలేదు. అంత అన్నదమ్ములాగా, అక్క చెల్లెనిలాగా మా గ్రామం అంతా ఫేసగా ఎక్కడ లేదు. కాబట్టి ఈ గ్రామాన్ని నేను అభిమానించి మరి ఈ గ్రామానికి నేను ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఏనుగుబల నివాసి అయినటువంటి కామ్రేడ్ చార్లెస్, రైతు కూలి ఉద్యమంలో ఏళ్లకాలం పాటు పనిచేసినటువంటి రాజు, అదేవిధంగా అనీఫ్ గారు, అదేవిధంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మణి,
అదేవిధంగా రైతాంగ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ ప్రసాదు, శాంసను, అదేవిధంగా IFTU భారత కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ప్రసాదు, కామ్రేడ్ వెంకప్ప, అదేవిధంగా కామ్రేడ్ నరసన్న, అదేవిధంగా జయన్న, గ్రామ నివాసులైనటువంటి కామ్రేడ్ దావీదు, అట్లనే రాముడు గారికి ఈ వేదిక మీద నుంచి ఉద్యమాభినందన తెలియజేస్తూ ఉన్నాం. సరే మిత్రులారా, ఈ చిన్నపాటి సభ మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను చెప్పుకోవడానికే ఈరోజు ఈ సభని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో రైతాంగ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కామ్రేడు రామన్న గౌడు, అదేవిధంగా వడ్డే భీమన్న, చింతకాయల హనుమన్న, అదేవిధంగా మంగళ హనుమంతు, అదేవిధంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి కామ్రేడ్ హనీఫు, కామ్రేడ్ రాజు, కామ్రేడ్ ప్రసాదు, ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దేశంలో రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు, కార్మికుల కోసం, ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది. ఎందుకంటే ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు శాంసన్ చెప్పాడు, ఈ గ్రామం ఒక 50 ఎకరాలు భూమి లేకున్నటువంటి నిరుపేదలకు పంచినటువంటి చరిత్ర. మరి అట్లా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విప్లవోద్యమ నాయకత్వంలోన కామ్రేడ్ రామన్న గౌడు, కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, తరిమెల్ నాగరెడ్డి, కామ్రేడ్ మధుసూదన్ రాజ్, కామ్రేడ్ రాజక్క, అనేక మంది ఈ గ్రామానికి సుపరిచితులు. ఈ గ్రామంలో తలదాచుకొని ఈ దేశ ప్రజల విముక్తి కోసం, ఈ దేశ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేయడానికి సన్నద్ధమైనటువంటి ఎంతోమంది పెద్దల్ని ఈ గ్రామము తన గుడిసెల్లో దాపరికం చేసుకొని ఈ దేశంలో ప్రజల విముక్తి పోరాటం చేయడం కొరకు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, మధుసూదన్ రాజు, సోమంతిరెడ్డి ఎంతోమందిని కూడా ఈ గ్రామంలోన తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నారు. వీళ్ళందరికీ రక్షణ కల్పించినటువంటి ఈ గ్రామ నివాసులు టైలర్ హనుమంతు కావచ్చు, తర్వాత ఎల్లప్ప కావచ్చు, వాళ్ళ పేర్లంతా నాకు ఐడియా లేదు, కానీ వీళ్ళందరూ కూడా, దుబ్బ నరసన్న, వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో రైతాంగ ఉద్యమాల కోసం ప్రేరణనిచ్చినటువంటి వాళ్ళగా ఈరోజు వాళ్ళని స్మరించుకోవాలని చెప్పి ఇక్కడ స్థానికంగా నాయకులు ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎంతోమంది ఈ దేశంలో 50 సంవత్సరాలుగా భూమి భుక్తి విముక్తి కొరకు ఇవాళ పోరాడి అమరత్వం పొందినటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. మీకు తెలుసు, ఇవాళ చైతన్యం ఉంది, ఇవాళ మీడియా మన ముందున్నది, పత్రికలు మన ముందున్నాయి. ఇవాళ దేశం కోసం, ప్రజల కోసం, విముక్తి కోసం పోరాడుతున్నటువంటి ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో కొనసాగుతున్నది. ఈ దేశంలో హిందూ ఫ్యాసిజాన్ని బలోపేతం చేయడం కొరకు, దానికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి వాళ్ళని, పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మీరందరూ చూస్తున్నారు. ఇవాళ ప్రత్యేక ఎక్కడో విదేశాలలోన శత్రువుల కోసం పోరాడేటువంటి సైన్యాన్ని ఇవాళ దేశంలో దించి నరేంద్ర మోడీ మన విప్లవకారుల్ని పొట్టన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మనం అనుకుంటున్నటువంటి నాయకులు ఎక్కడైనా ఫ్యాక్టరీలు పెట్టారా, ఎక్కడైనా భూములు ఆక్రమించారా, ఎక్కడైనా అత్యాచారాలు చేశారా, ఎక్కడైనా దారి దోపిడీ చేశారా? అలాంటివి ఏమి చేయలేదు. అలాగా చేసినటువంటి వాళ్ళు ఈ దేశంలోన నరేంద్ర మోడీ ఈ దేశంలో అంబానీ, ఆదానికి దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు కల్పించేటువంటి పద్ధతి ఇవాళ రాజ్యమేలుతూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ దండకారణ్యంలోన ఆదివాసుల కాళ్ళ కింద సహజ వనరులు, వేలాది ఖనిజ సంపద అక్కడ ఉంది కాబట్టి దండకారణ్యంలో ఉంటున్నటువంటి ఆదివాసుల్ని పొట్టన పెట్టి ఇవాళ ఎన్కౌంటర్ల పేట
చంపి ఇవాళ రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. ప్రజల యొక్క పోరాటాలు, ప్రజల యొక్క ఆందోళనలు, ప్రజల యొక్క నిరసనలు ఇవాళ ఆగవు. ఖచ్చితంగా అవి రోజు రోజుకి అవి ఉద్భవిస్తాయి, రోజు రోజుకి పుట్టుకొస్తాయి, రోజు రోజుకి అవి అభివృద్ధి అవుతాయి. ఖచ్చితంగా పేద ప్రజలు ఉన్నంత వరకు ఈ దేశంలో ఖచ్చితంగా విప్లవోద్యమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. 72 గ్రామంలోన మరి టైలర్ హనుమంత్ గారు, పెద్ద ఎల్లప్ప గారు, దుబ్బ నరసన్న గారు, సుందరమ్మ మామగారు, ఏలియ గారు, ఇంకా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు రహస్యంగా కామ్రేడ్ రామన్న గౌడ్తో చర్చలు జరిపి ఈ గ్రామ కమిటీగా ఏర్పడి ఆ రోజు నుంచి చివరిదాకా పోరాటం చేసి చనిపోయినారని చెప్పి, ఆ సందర్భంగానే మరి ఈ గ్రామంలోన ఒకప్పుడు ఏకగ్రీవంగా సర్పంచ్ స్థానానికి సుందరమ్మ గారు ఎంపికైనారని చెప్పి, అదేవిధంగా పెద్ద ఎల్లప్ప గారు కూడా ఈ గ్రామ సర్పంచ్గా అనేక మాటలు చెప్పడం కూడా జరిగింది. సోదరులారా, మన కళ్ళ ముందున్నటువంటి పార్టీలు ఒకప్పుడు లేవు. ఒకప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలే ఉండేవి. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య పెద్ద పోరాటమే జరిగింది. ఆ పోరాటంలోనే మన గ్రామంలో కూడా ఎర్రజెండా పార్టీని నమ్ముకొని చాలామంది, మరి ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మిగనూరులో చాలా చోట్ల నాకు వినబడే మాట అయితే, ఫస్ట్ కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట ఏ గ్రామం ఉంది అని చెప్పి అంటే ఏనుబాల గ్రామం ఉంది అని చెప్పి నాకు తెలియదు, కానీ పెద్దలు మాట్లాడతారు ఎమ్మిగనూరులో. ఆ చరిత్ర ఈ గ్రామానికి వచ్చినందుకు, ఈ గ్రామంలో నేను పుట్టినందుకు, అందులో మా నాయన అంటే కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేసినటువంటి టైలర్ హనుమంతు కడుపులో కూడా నేను కూడా పుట్టడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఒకసారి ఎర్రజెండా చరిత్ర తీసుకుంటే మరి ఎర్రజెండా నుండి అనేక లాభాలు ఉన్నాయి. అంటే ఈ గ్రామంలో కూడా చాలా ప్రశాంతంగా ఉద్యమాన్ని ఏ నెత్తుటి ఏరులు పారకుండగా, ఎవరి మీద దౌర్జన్యము దోపిడీలు చేయకుండగా, పెద్ద ఇబ్బందులు పెట్టకుండగా, కుల మత భేదాలకు అతీతంగా, అంటే ఈ గ్రామంలోనే కమ్యూనిస్ట్ పార్టీలో మరి రెడ్డి గారులు కూడా పనిచేయడం జరిగింది, బీసీలు కూడా పనిచేయడం జరిగింది. చాలామంది రామన్నగౌడ్ గారు ఈ ప్రాంతానికి వస్తే మొట్టమొదట రెడ్డి గారులతో ఆలోచించి మరి ఊరంతా చందా అడిగితే చందా కూడా ఇచ్చినటువంటి మహానుభావులు ఈ గ్రామంలో కూడా రెడ్డి గారులు కూడా ఉన్నారు. బీసీలు కూడా చాలామంది రామన్నగౌడికి విలువిచ్చి ఎంతో మరి అన్నం పెట్టడానికి కానీ, మీటింగులు పెట్టేదానికి కానీ సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులు చాలామంది. ఇది ఏదో ఒకరి ప్రాంతం, కొంతమందికి మాత్రమే ఇది పార్టీ అని అనుకోరాదు. ఈ గ్రామానికి మొత్తము అవసరమైన జెండా ఏదయ్యా అంటే ఎర్రజెండా. ఆ ఎర్రజెండా పార్టీలో మనమంతా ఉండడం అంటే చాలా అవసరమైనది, అదొక జీవన విధానము. కాబట్టి సోదరులారా, అమరవీరుల సభ అంటే ఇదేం ప్రత్యేకమేం కాదు. మామూలుగా హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఒక మనిషి చెప్తే, హిందువులేమో వాళ్ళు కర్మకాండలు చేస్తారంటారు, క్రైస్తవులేమో ప్రార్థనలు పెట్టించుకుంటారు, ముస్లింలు అయితే వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. ఇది ఒక సాంప్రదాయం. అయితే ఈ కమ్యూనిస్టు పార్టీల సాంప్రదాయం ఏమంటే, ఒక పార్టీలోన ఎర్రజెండా పట్టుకున్నప్పటి నుండి లాస్ట్ వరకు చనిపోతే వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసిన త్యాగాలు గుర్తుకు చేసుకునే సందర్భమే ఇది అమరవీరుల సభ. కాబట్టి ఇదేమి వేరేది కాదు, ఇదేం కొత్తది కూడా కాదు. కాబట్టి ఈ సాంప్రదాయాలన్నింటినీ, ఈ హిందూ సాంప్రదాయం కానీ, ముస్లిం సాంప్రదాయం కానీ, క్రైస్తవ సాంప్రదాయంలో కానీ అందరికీ అనుకూలమైన సాంప్రదాయాన్ని అమరవీరులుగా ఇట్లా ఫోటోలు పెట్టి ఈ రకంగా చేసుకోవడమే కమ్యూనిస్టు పార్టీల సాంప్రదాయము. అయితే రాను మొట్టమొదటిసారి ఈ కమ్యూనిస్టు పార్టీలో ఉన్న రాను ఇప్పుడు ఉదాహరణకి చంద్రపుల్లారెడ్డి గారు ఆల్ ఇండియా లీడర్ స్థాయికి ఎదిగినారు. ఆయన కూడా మన కర్నూలు జిల్లా వాసే. అంటే ఎంఎల్ పార్టీకి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు ఈ పర్యటనకు వస్తే ఆ రోజుల్లోన మన గ్రామంలోనే మన పెద్దలు చెప్పడం జరిగింది, మరి ఈ గ్రామంలోనే 3 రోజులు ఉన్నారట. మరి ఈ ప్రాంతంలో ఎన్ని రోజులు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఈ గ్రామంలోనే రహస్యంగా 3 రోజులు ఉన్నారని చెప్పి ఒక వినికిడి. ఆ తర్వాత రాధక్క గారు అంటే చంద్రపుల్లారెడ్డి గారి భార్యనే, ఆమె కూడా ఈ గ్రామానికి ఎన్నోసార్లు రావడం జరిగింది. అలాగే రామచంద్రరాజు గారు, ఆయన కూడా రామచంద్రరావు గారు స్టేట్ లీడరు, ఆయన కూడా ఈ గ్రామంతో అంటే నేనేమంటానంటే ఒక మారుమూల ప్రాంతానికి పెద్ద జాతీయ స్థాయి లీడర్లు, పెద్ద రాష్ట్ర స్థాయి లీడర్లు రావడానికి కారణం ఏమంటే ఈ గ్రామము సెక్యూరిటీ ప్రాంతము అని, ఈ గ్రామానికి తొందరగా పోలీసులు వచ్చే అవకాశం లేదు అని చాలాసార్లు మా పెద్ద
రోడ్డుని అడ్డంగా చేసేటోళ్ళంట, అంటే సెక్యూరిటీ కోసం. ఈ గ్రామంలోనే ఎర్రనేల అంటే ఈ గ్రామం చుట్టూ రోడ్డు ప్రాంతం లేకుండా రహస్యంగా ఉండటానికి 2 రోజులైనా 3 రోజులైనా 4 రోజులైనా వారం రోజులైనా ఇది పోలీసులకి ఇక్కడ నుండి రహస్యం అయితే పోదు కాబట్టి ఈ గ్రామం అయితే కాపాడుకుంటుంది. ఈ గ్రామంలోనైతే మనుషులకి అన్నం పెడతారని చెప్పి ఒక నానుడు నింది. అందుకోసమే రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ గ్రామానికి వచ్చిపోవడం జరిగింది. ఏనుగువాల గ్రామానికి ఎక్కువ ప్రత్యేకత ఇచ్చినటువంటి వ్యక్తి రమణగౌడ్ గారు. కాబట్టి రమణగౌడ్ గారు త్యాగం చేసినారు. మరి అట్లనే అనేక ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు కూడా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు హనీఫ్ అన్న గారు, మరి ప్రసాద్ అన్న గారు, మరి నరసన్న గారు, రాజన్న గారు, అట్లా అంటే ఒక రకంగా మనము పనిచేయడం ద్వారా మన శక్తి ఎక్కడికి దారిపోదు. మన పని చేయడం ద్వారా ఇతరులకు ఉపయోగపడుతుంది. సహాయం లేని వ్యక్తులకి, అండ లేని వ్యక్తులకి, అన్యాయం జరుగుతున్న వ్యక్తులకి అండగా ఫస్ట్ నిలబడేది ఏమంటే ఎర్రజెండా పార్టీ. ఈ ఎర్రజెండా పార్టీని అవలంబించుకోవడం అనేది ఖచ్చితంగా మనము అలవాటు చేసుకోవాల్సిందే. ఎవరైనా ఎర్రజెండా పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళని ప్రేమించాల్సిందే. ఎవరైనా వాళ్ళు వస్తే ఆప్యాయంగా పలకరించాల్సిందే. వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే ఖచ్చితంగా వాళ్ళ మాట వినాల్సిందే. తాము నమ్మిన సిద్ధాంతం కోసము తుది వరకు పార్టీ నమ్మకం మీద ఉండి వాళ్ళు అశువులు బాసినారు. వాళ్ళ కోసమే ఈరోజు వాళ్ళ జ్ఞాపకార్థం కోసము, వాళ్ళు స్మరించుకునే దానికోసము ఈరోజు మనం ఈ సభ పెట్టడం జరిగింది. అందరూ కూడా కలిసికట్టుగా, హిందువులైతేనేమి, ముస్లిం అయితేనేమి, క్రిస్టియన్ అయితేనేమి, అందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఊర్లో ఏ భేదభావం లేకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్నారు. అట్లా ఈ గ్రామంలోన కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టిన వ్యక్తి ఏకగ్రీవంగా ఇక్కడ సర్పంచ్ కావడం చాలా గొప్ప విషయము. ఎందుకంటే మన జిల్లాలోన మనం బొల్లవరము చూసినాము. బొల్లవరము ఫస్ట్ అయితే ఇక్కడ సెకండ్ ఈ జరిగింది. ఇది సిద్ధాంతం కోసము గ్రామం అంతా ఒకే మాట కట్టుబడి ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం చాలా గొప్పది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలనే, రోజనే భేదభావం లేకుండా ఉండాలనే ఆ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతము. మనం కొనేదాని మీద, ప్రతి దాని మీద ట్యాక్స్లు వేసుకొచ్చి మనల్ని మోసం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు తప్ప ఏమి కూడా ఒరిగింది ఏమీ లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం నుంచి, ఇక్కడ ఉండే కూటమి ప్రభుత్వం నుంచి ఎలక్షన్ అప్పుడు వస్తున్నారు, మోసం మాటలు చెప్తున్నారు. మీకు అవి ఇస్తాం, మేము ఇస్తామంటారు. జగన్ చెప్తాడు, అప్పుడు జగన్ 45 ఏళ్ళ వాళ్ళకి బీసీలకి ఎవరైనా పెన్షన్ ఇస్తాను ఆడవాళ్ళకి అని చెప్పినాడు. అతనే అప్పుడు మోసం చేసేసే. తర్వాత ఇతను వచ్చినాడు, ఇప్పుడు మీకు 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ అన్నాడు, సూపర్ 6 అన్నాడు. అనేక రకాలుగా మహిళలకి 1500, నెలకు 1500 అని చెప్పినాడు. కానీ దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు బాకీ పడినాడు మనకు అతని చంద్రబాబు నాయుడు. రైతులకు బాకీ పడినాడు, తర్వాత మహిళలకి బాకీ పడినాడు, తర్వాత పింఛన్దారులకి బాకీ పడినాడు. 50 ఏళ్ళకి పింఛన్ అన్నాడు, 2 సంవత్సరాలు ఎగరేసినాడు. ఇక 12 48 48 48 2 సంవత్సరాలకి 96,000 రూపాయలు పింఛన్దారులకి బాకీ పడేసినాడు. మనకి ఇప్పుడు బాకీదారుడు అయినాడు చంద్రబాబు నాయుడు. ఇంత దుర్మార్గంగా మాట ఇచ్చి మాట తప్పడము, ప్రజలను మోసం చేయడము, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడము, అసలు ఒకరినొకరిని ఐకమత్యం కాకుండా చీల్చి చెండాడడము కూటమి ప్రభుత్వము, పచ్చి దగాకోరు ప్రభుత్వం ఇది. ప్రధానంగా ఇక్కడ వీళ్ళందరూ అసలు బాసిన నాయకులందరికీ కూడా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మరి ఈ సభనే శాంతియుతంగా ఇంత పెద్ద ఎత్తున చేసిన ఈ శ్యాంసన్న గారికి, ఇక్కడ వచ్చిన చార్లెస్ అన్న గారికి, మరి ఇక్కడ వచ్చిన దావిదన్న గారికి, వీళ్ళందరూ కూడా ఈ సభను బాధ్యత తీసుకొని మళ్ళీ వారం 10 రోజుల నుండి పనిచేస్తున్నారు. అట్లనే కీలక పాత్ర వీళ్ళతోన మరి ఏ శోభన్న కూడా ఉండేవాడు. ఆయన అనుకోకుండా ఒక స్కూటర్ యాక్సిడెంట్ అని ఆయన బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఈ సభని ఇంత పెద్ద ఎత్తున నడిపినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ నేను ముగిస్తాను. అంటే కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో కావచ్చు, ఏ దేశంలో కూడా
దోపిడీ చేసే వాళ్ళకి పోరాటం చేసి 180% మంది ఉన్న ప్రజలకి భూమి కావచ్చు, సంపద కావచ్చు అందాలనే ఆలోచన మీదే ఆ రోజుల్లోన ఆ పోరాట భాగంలోనే ఈ ఏనుగుపాల గ్రామస్తులు ఇక్కడ స్టేజ్ మీద పోట ఉన్న వాళ్ళందరూ ఉద్యమంలో భాగంలోనే ఆ రోజు పక్కన ఉన్న దయదిన్నె గ్రామంలోనే కూడా 2 అంటే ఎద్దుల అంటే గాసగాల పోరాటంలోన భాగస్వాములు చేసే సందర్భంలో కూడా దాడులు చేసినప్పుడు హత్యలు జరిగినప్పుడు కూడా హత్యలు చేసిన వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి రక్షణగా ఇచ్చారు. రక్షణగా ఇచ్చి కూడా వాళ్ళు గుండెల్లో ఎట్లా దాచుకున్నారో వాళ్ళ ఇంట్లో దాచుకొని కూడా కాపాడుకున్నారు. ఆ కాపాడుకున్న వాళ్ళు వీళ్ళందరూ చాలామంది కమ్యూనిస్ట్స్ ఈరోజు అమరులైనారు. అమరులైతే ఇప్పుడు మిత్రులు చెప్పినట్లు మనం చనిపోతే ఒక వారమో సంవత్సరం జరుపుకుంటున్నాం. వాళ్ళ వర్ధంతులు కావచ్చు, వాళ్ళ జ్ఞాపకాలు కావచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ 180% ఉన్న ప్రజల కొరకు చనిపోయిన వాళ్ళు నిరంతరం ప్రజల గుండెల్లో ప్రతి సంవత్సరం ప్రజల విమానాల కొద్దు జరుపుకుంటున్నాం. అదేదానికి కమ్యూనిస్ట్ పార్టీ భాగంలోనే ఈ గ్రామం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు వచ్చిన నాయకులు కూడా చూస్తున్నారు. వీళ్ళకి బ్యానర్ మీద ఫోటో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఏ ఆస్తి సంపాదించుకోవాలా. 20% ఉన్న ప్రజల కోసం న్యాయము, అన్యాయం, నీతి, నిజాత కోసం పనిచేసినారు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా మనం వాళ్ళని తలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇదే గ్రామంగా చాలా గ్రామాల్లో కూడా చూస్తున్నాం. నాయకులైన వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు. అంటే వాళ్ళు కేవలం ప్రజల కొరకు కాదు పనిచేసేది. వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రాంతీయ పార్టీలో చేరి వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు కేవలం వాళ్ళ పిల్లలు వాళ్ళ బాసులు సంపాదించుకోవడానికి పార్టీలను ఉండి చేరుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అది కాదు. సమానత్వం కావాలా, మనిషి దోపిడీ చేసే వాళ్ళని అండగట్టి దోపిడీకి గురే వాళ్ళకి అండగా ఉండి నిలబడతారు. కాబట్టి ఆ భాగంలోనే ఈ గ్రామస్తులు నిలబడినారు కాబట్టి ఆ గ్రామంకి నిలబడినారు. వాళ్ళ వారసులు కూడా ఇప్పుడు ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు. మీరు కూడా ఆ బాటలో మిత్రులు చెప్పిన ప్రకారము సంఘాలుగా పెట్టుకొని సంఘాలుగా టైర్ డెవలప్మెంట్ అయితే ఈ గ్రామము కొంతమంది లాయర్ కూడా చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ గుండెకాయ అంటే ఏనుగుబలని. ఆ విషయంలో మర్చిపోకున్నట్టు కూడా మీరు ఉన్నవాళ్ళు న్యాయము, నీతి, నిజాత కొరకు మన పిల్లల్ని రైతుకుల సంఘం కావచ్చు, విద్యార్థులు ఉంటే పీడిఎస్ విద్యార్థి సంఘం కావచ్చు, కార్మికులు ఉంటే కార్మిక సంఘాలు కూడా చేర్చడానికి ప్రయత్నం చేయండి. చేసినప్పుడు మాత్రమే దోపిడీ వ్యవస్థ పోతుంది. సభా అధ్యక్షుల వారికి, ఈ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ, ఈ అమరవీరుల సభను జరుపుకోవాలని ఉద్దేశం వచ్చినటువంటి ఏనుగుబాల గ్రామస్తులందరికీ కూడా ముందుగా ప్రగతిశీల మహిళా సంఘం తరపున విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఏనుగుబాల అంటేనే ఇంతమంది ఎర్ర జెండా నీడలో అమరులైనారు. వాళ్ళకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రనే మరోసారి మన పిల్లలకు నేర్పడం కోసం ఇట్లాంటి సభలు పెట్టుకుంటాం. ఈరోజు వాళ్ళు అందించినటువంటి స్ఫూర్తితోటే మాలాంటి వాళ్ళమందరం కూడా బయటకు వచ్చి ఎర్ర జెండా వెలుగులో ప్రయాణం చేయడానికి సిద్ధమైన ఈరోజు ఏనుగుబాల గ్రామం కమ్యూనిస్టు పార్టీకి పెద్ద కోట లాంటిది. ఎందుకంటే ఈ గ్రామంలో అనేక మంది పెద్ద పెద్ద నాయకుల్ని ఎమర్జెన్సీ కాలంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళని ఫైర్ చేసి చంపేటటువంటి కాలంలో ఏనుగుబాల గ్రామం వాళ్ళ కడుపులో పెట్టుకొని వాళ్ళని దాచిపెట్టి వాళ్ళకు రక్షణ కల్పించినటువంటి ఈ గ్రామాన్ని ఎర్ర జెండా ఎప్పుడు కూడా మర్చిపోదు. ఎర్ర జెండా మీకు ఎప్పుడు అండ ఉంటుంది. ఈ ఐకమత్యాన్ని కోరుకుంటుంది. ఈ ఏనుగుబాలలో ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే అన్ని సమస్యలను కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి ఆ పరిష్కారం దిశగా అయినా మనం అందరం కూడా ఒకటిగా ఉండాలి. ఈరోజు పార్టీలు కాదు, సమస్యల కోసం మనము పోరాటం చేయాలి. ఈరోజు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మనమందరం కూడా గ్రామస్తులు ఈ గ్రామంలో ప్రతి సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. ఏ పోలీస్ స్టేషన్లకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ గ్రామంలోనే మీకు నచ్చినటువంటి పెద్ద మనసులతోటే మీరు పంచాయతీ చేయించుకోండి. మీకు నచ్చినటువంటి ప్రకారంగానే న్యాయం జరుగుతుంది. ఐక్యంగా ఉంచినారు ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా అదే విధంగా ఈ గ్రామాన్ని ఐక్యంగా ఉంచి ప్రతి సమస్యను పరిష్కరించుకునేదానికి ప్రయత్నం చేయాలి.
వరకు కూడా ఉన్నందుకు మరోసారి విప్లవ పార్టీ తరఫున విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నాం. మన ఏనుగుల గ్రామంలోన మొత్తం ఆ రోజు ఎంత ఇబ్బంది ఉండిందంటే ఇక్కడ మా పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్నప్పుడు మన రామన్నగౌడ గారు పక్కనే దైందిని ఆయన వచ్చి ఇక్కడ రైతు కూలీ సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికోసమే ఆ రోజు వడ్డీలకు వ్యతిరేకంగా పోరాడినాము. ఆ రోజు నాగు పద్ధతి అని దానికి పోరాడినాము. అట్లే గాసగాళ్ళు ఇంట్లో పనిచేసే దానికి పోరాడినాము. అట్లే మఠం భూములు కూడా ఉంటే కూడా ఆ భూములు కూడా అందరికీ సమానంగా పంచేదానికోసం కూడా ఇక్కడ పోరాటాలు మనం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేసినారు. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें.